దీన్ని ఇప్పుడు కూడా ఇది మా తప్పు లేదు, మాకు సంబంధం లేదు అని మాట్లాడారంటే నిజంగా అసలు ఇక నా స్కామే లేదంటున్నారండి వాళ్ళు, ఊహాజనితమే అంటున్నారు వాళ్ళు స్కామే లేదు కదా. స్కామ్ లేకపోతే మిథున్ రెడ్డిదే అరెస్ట్ జరిగింది. అవును సార్, మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగితే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? మిథున్ రెడ్డి ఇంట్లోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఎవరు? ఈ అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ మిథున్ రెడ్డి ఇంట్లోనే జరిగింది. సత్యప్రసాద్ అని చెప్పని డిస్టిలరీకి సంబంధించిన అధికారిని మిథున్ రెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తాను, నువ్వు నేను చెప్పినట్టు చేయాలని చెప్పని సత్యప్రసాద్ని తీసుకొని పోయి ఆదాన్ డిస్టిలరీస్లో అపాయింట్ చేయించింది, డిస్టిలరీస్లో పెట్టించింది ఎవరు? లిక్కర్ దాంట్లో. మరి మిథున్ రెడ్డే కదా. మరి మిథున్ రెడ్డి కాల్స్ నుంచే కదా రాజకేశ్ రెడ్డికి ఎన్నిసార్లు మాట్లాడాడు, బాలాజీ గోవిందప్పతో ఎన్నిసార్లు మాట్లాడాడు, కృష్ణమోహన్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాడు. అంటే ట్రాన్సాక్షన్స్ గురించి ఎవ్రీడే మాట్లాడుకున్నారు కదా. మరి వీళ్ళందరూ అనేక సందర్భాల్లో పోయి ఒక దగ్గర కూర్చున్నారు కదా. మరి ఎక్కడా సంబంధం లేనప్పుడు ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఇప్పించినటువంటి 100 కోట్లు శరత్చంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం ఇచ్చిన 100 కోట్లలో మరి పిఎల్ఆర్కి 5 కోట్లు ఎందుకు పోయినాయి? ఇట్లా ఒకటి కాదు 10 అంశాలు మనం మాట్లాడవచ్చు. ఆయన నాకు సంబంధం లేదు అని అంటే కోర్టులో ఆయనకు సంబంధం లేదని కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చుండేది. సరే లేదు, ఆయనకు సంబంధించిన ఎవిడెన్సెస్ని వాటికి సంబంధించినటువంటి వాడిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో అతను ప్రమేయం ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు అని అంటే ఎవరు ఇప్పుడు సిట్ అధికారులు చాలా క్లియర్గా దాన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సరే ఇదొక అంశం. సుప్రీంకోర్టులో పిటిషన్ బెయిల్ వేసినప్పుడు అండి వంశీ గారు కస్టోడియల్ ఇంట్రాగేషనే చెయ్యండి, మేము బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇతను కస్టోడియల్ ఇంట్రాగేషన్కి మీరు ఇతను అర్హుడు అని చెప్పి సిట్కి చెప్పడం జరిగింది. అందువల్లే బెయిల్ నిరాకరించిందంటే సుప్రీంకోర్టు. సో సిట్ అంత పర్ఫెక్ట్ ప్రూఫ్స్ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టిందండి. అంటే సరే మిథున్ రెడ్డికి సంబంధించి ఒక 100 ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయానికి సంబంధించినటువంటివి ఇందుట్లో ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి మనుషులతో వాళ్ళతో ఎన్నిసార్లు టైఅప్ అయ్యాడు, ఇప్పుడు అరెస్ట్ అయినతో ఎక్కడెక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మనం 7 హౌసెస్ ఎమ్మెల్యే కాలనీలో, ఫిలిం నగర్లో, కాజాగూడలో, అత్తాపూర్లో, తాడేపల్లిలో, నార్సింగ్లో, నానక్రామ్ ఈ ఎక్కడైతే 7 హౌసెస్ ఉన్నాయో ఈ 7 హౌసెస్కి మిథున్ రెడ్డి 10 సార్లు వెళ్ళి అక్కడ వాళ్ళతోటి మీటింగ్లు అవటం, వాళ్ళతో లెక్కలు చూసుకోవటం, వాళ్ళతో జరిగినటువంటి సంభాషణలు ఇవన్నీ కూడా మనం చెప్పేది కాదు. ఇది విత్ సిట్టు ఎవరో ఆయన ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఆయన లొకేషన్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉంటే రోజు 7 గంటలకు ఇదిగో రాజుగారు వంశీ గారు కూర్చున్నారేడా అని చెప్పని మన ఫోన్ రికార్డు చూస్తే తెలిసిపోద్ది. రోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు 7 ఉన్నారు అని చెప్పని వచ్చేసిద్ది. మనతో పాటు కెమెరామ్యాన్ ఉన్నాడు, లేదా పక్కన ఉన్నటువంటి పీసీఆర్ వీళ్ళందరూ ఉన్నారని వచ్చింది. దానికి ఏముంది, ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత అయితే అది కూడా మేము కాదని అంటారు. మరి ఆ ఫోన్ ఎవరున్నారు? రోజు వీళ్ళు నా ఫోన్ ఇంకెవరు తీసుకొని వస్తారు, రారు కదా. అంటే చెప్పేదాన్ని అబద్ధాన్ని అత్యంత నీచంగా చెప్పటం కూడా అది దుర్మార్గం అని అనిపిస్తుంది. సరే ఇది పక్కన పెడదాం. ఇట్లా మాట్లాడుతూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఇక దీంట్లో ఈ లిక్కర్ ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ముడుపులు ఇవ్వటానికి, వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వటానికి ఆదాని డిస్టిలరీస్ వీళ్ళకి రిలేటెడ్ కంపెనీ 731 కోట్లుంటే ఆ 731 కోట్లని అందులో వీళ్ళకి ముడుపులు చెల్లించడం కోసం 130 కోట్ల రూపాయలని వైట్ని బ్లాక్గా చేంజ్ చేశారు. వీళ్ళకి వైట్ ఇవ్వాలి కదా బెవరేజ్ కార్పొరేషను, వాటిని బ్లాక్గా చేయటం కోసం బ్లాక్ నుంచి వాళ్ళు ఓల్విక్ మల్టీ వెంచర్స్ అని, నైస్రామ్ మల్టీ వెంచర్స్ అని, విశాల్ ఎంటర్ప్రైజెస్ అని, అట్లాగే ఫినిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని, ఇక్కడ రియల్ ఎస్టేట్ మహిరా ఇన్ఫ్రా అని, ఇట్లా అనేక కంపెనీలతోటి వాటికి డబ్బులు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డ్రా చేయించి వాటిని క్యాష్ తీసుకొని మళ్ళీ ఇచ్చేసి ఇట్లా చేసి విత్ ఎవిడెన్స్ రికార్డ్స్ తోటి తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే ఆదాని డిస్టిలరీస్ 730 కోట్లు, ఎస్పీవై ఆగ్రో 1570 కోట్లు, లేలా డిస్టిలరీస్ 450 కోట్లు, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 1472 కోట్లు, శ్రావణి ఆల్కో బీర్ 778 కోట్లు, బీఆర్కే స్పిరిట్స్ 902 కోట్లు.
ఇవన్నీ ఇప్పుడు ఈ కంపెనీలు చెప్పినవి మొత్తం వీటి యొక్క ధనాన్ని వేరే కంపెనీలకు పంపించి అక్కడి నుంచి వాటిని క్యాష్గా డైవర్ట్ చేసి ఆ క్యాష్ను తీసుకొచ్చి రాజకేశ్ రెడ్డి టీంకి ఇస్తే రాజకేశ్ రెడ్డి టీము ఎవరైతే మిథున్ రెడ్డి లేదా బాలాజీ గోవిందప్ప ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారనేటువంటిది సిట్టు తను వేసినటువంటి ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఎక్కడికి పోయి ఆగింది డబ్బంతా? అక్కడికి పోయి ఆగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నిటిని ఆయన చూస్తూ ఊరుకోడు కదా. అంటే ప్రధానమైనటువంటి లబ్ధిదారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 3,540 కోట్లలో ఒక 540 కోట్లు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ తిన్నా కానీ 3,000 కోట్ల రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే విధంగా ఉంది అనేది క్లియర్గా సిట్టు పేర్కొన్నటువంటిది. అదే 22,000 కోట్లు అసలు లెక్క కనుక బయటకు వస్తే ఆ 22,000 కోట్లలో 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి వెళ్ళే విధంగా ఆపరేషన్ జరిగి ఉంటాయి. అట్లాగే 2,000 కోట్లు కింద ఉన్నటువంటి వాళ్ళు ఇది చేస్తుంటారు. అందుకని రాజకేశ్ రెడ్డి ఆస్తులు మొత్తం చూస్తే వాళ్ళ మదరు వాళ్ళ పేరు మీద 99 ఎకరాలు కొన్నాడట హైదరాబాద్ చుట్టుపక్కల. ఏది 2023 సంవత్సరాల టైంలోనే 99 ఎకరాలు కొన్నాడట. ఒక 10 కార్లు, ఓ 4 లగ్జరీ విల్లాసు. ఇట్లా ఇక రోజు వాళ్ళంటే రోడ్ నెంబర్ 45లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గారు ఉండేటువంటి అక్కడ ఒకటి, ఇక్కడ మళ్ళీ కూడా హైదరాబాద్లో పేరు మోసినటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఉండిద్ది. ఆ గెస్ట్ హౌస్లో వివిఐపీలు, హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ వివిఐపీలు అందరూ అక్కడ కూర్చొని వీళ్ళు మధ్య మళ్ళీ ఏపీలో మద్యం తాగడం. వాళ్ళు అక్కడ కూర్చొని మళ్ళీ క్యాబిడీలు చేసుకుంటారు. రే మీ మద్యం తాగితే పోతామరా బాబు, అది కాదు అంతా ఫారెన్ బ్రాండ్సే ఉండాలని చెప్పని ఆడ ఫారెన్ బ్రాండ్సే తాగుతారు. మరి ఏ రోజైనా వీళ్ళు కూర్చున్న గెస్ట్ హౌస్లో ఏది హైదరాబాద్లో ఉన్న క్రీమ్ పీపుల్ ఒక 10 మంది కూర్చున్న గెస్ట్ హౌస్లో దాంట్లో సినిమా స్టార్స్ ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు, చాలామంది ప్రముఖ సెలబ్రిటీస్ వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళు 10-15 మంది కూర్చొని తాగినటువంటి వాటిల్లో ఎప్పుడన్నా ఏపీ మద్యం తాగారా? అదొక్కటి చెప్పనండి వాళ్ళ దాఖలా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది నాసిరకం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. తాగిన వాళ్ళకి తెలుసు, తయారు చేసిన వాళ్ళకి తెలుసు, దాన్ని పాలసీ క్రియేట్ చేసిన వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అట్లా ప్రాణాలు పోయినాయి. ఇక్కడ బాధ ఏంటంటే 33,000 ప్రాణాలు పోవటానికి వాళ్ళు కారణం అయ్యారు. అది తప్పు అనేది ఉద్దేశం.